హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు కారం పొడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కళ్ళకి మంచిది. కంటి చూపు మందకిచ్చిన వాళ్ళకి ఇది ఏంటంటే చాలా కరివేపాకు అనేది చాలా మంచిది. నేను ఒక పెద్ద సైజు గుప్పుడు కరివేపాకు తీసుకున్నాను. అలాగే 20 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ధనియాలు మన చెయ్యి గుప్పుడు ఉంటుంది కదండి, దాంతో 2 గుప్పుళ్ళు. అలాగే ఎల్లుల్లిపాయలు ఒక 2, చింతపండు పెద్ద సైజు చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు అనమాట. అలాగే జీలకర్ర, ఆయిల్, అలాగే సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. శుభ్రంగా ఏం చేయాలంటే కడిగేసేసి ఆరబెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మిరపకాయలు వేసేసుకుందాం. ఇవి మిరపకాయలు తొందరగానే వేగిపోతాయి, మనకి ఎక్కువసేపు వేపనలేదు. కొంచెం మంచి కలర్లు మారుతాయి అన్నమాట. ఇదిగోండి చాలు అన్నమాట. ఈ విధంగా ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మనం 2 గుప్పుళ్ళు ధనియాలు, ఇది వేగాలంటే మీకు డౌట్ వస్తుంది అనమాట. ఇవి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట వేపుతుంటే దీంట్లో. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కరివేపాకు కూడా వేపేసుకుందాం. ఇవి పచ్చిదనం లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలను ఎండుమిర్చి వేపుకున్నాం కదా, మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చింతపండు కూడా ఇందులోనే వేసేసేయాలన్నమాట. తర్వాత సాల్ట్, మనకు ఉప్పు సరిపడ సాల్ట్ టేస్ట్కి. అలాగే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, మనం ఇలా నలగాలన్నమాట. అసలు అలా మిక్సీ అయ్యగానే ఎంత స్మెల్ వస్తుందో అసలు రూమ్ అంతా. ఇప్పుడు మనం కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకున్నాం కదా, ఇది కూడా మనం గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, కరివేపాకు కారం పొడి ఇలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.